వెల్కమ్ టు ద డెవాప్స్ ట్రావెలర్ ఛానల్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెషర్స్కి జాబ్ ఎలా దొరుకుతుంది. ఫ్రెషర్స్కి జాబ్ దొరకడం ఈ రోజుల్లో చాలా కష్టమని అందరూ అంటారు, కానీ నిజం చెప్పాలి అంటే టఫ్ అవుతుంది, బట్ ఇంపాసిబుల్ అయితే కాదు. ఒక ప్లాన్ ఉండాలి, డైలీ ట్రై చేస్తూ ఉండాలి, అండ్ మెయిన్గా పేషెన్స్ ఉండాలి. చాలామంది ఫ్రెషర్స్ కెరీర్లో చిన్న స్టెప్తో స్టార్ట్ చేస్తారు. సర్వీస్ బేస్డ్ కంపెనీలో ట్రైనీగా, ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కావచ్చు, విప్రో కావచ్చు, ఇన్ఫోసిస్ కావచ్చు, లేకుంటే స్టార్టప్స్లో డిఫరెంట్ వర్క్ ట్రై చేస్తూ మరికొన్ని సపోర్ట్ రోల్స్తో స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చిన్నగా అయినా పర్లేదు, ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతే బిగ్ ఆపర్చునిటీస్ ఆటోమేటిక్గా వస్తాయి. శాలరీ స్టార్టింగ్లో తక్కువే ఉంటుంది, కానీ లెర్నింగ్ ఆల్వేస్ మ్యాటర్స్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పాలనుకుంటున్నా, నేను చాలామంది ఫ్రెషర్స్ రెజ్యూమ్ చూశాను. కొంచెం డీప్గా చదివితే బీటెక్ సబ్జెక్ట్స్ మాత్రమే ఉన్నాయి, లైక్ జావా, ఎస్క్యూఎల్ లాంటివి, కానీ అడిషనల్ స్కిల్స్ ఒక్కటి కూడా కనపడలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐ టూల్స్ కావచ్చు, డెవాప్స్ కావచ్చు, క్లౌడ్ టెక్నాలజీస్ ఇలాంటివి ఉంటే చాలా మంచిది. ఇంటర్వ్యూస్లో సబ్జెక్ట్స్ అందరికీ ఉంటుంది, కానీ అడిషనల్ స్కిల్స్ ఉంటే ఇంటర్వ్యూయర్ ఫోకస్ అంతా మన మీదే ఉంటుంది. అప్పుడు ఇంటర్వ్యూయర్ సబ్జెక్టు గురించి కాకుండా అడిషనల్ స్కిల్స్ ఎలా నేర్చుకున్నావు, ఎలా ఇంప్లిమెంట్ చేసావు అని అడుగుతాడు. సో జాబ్ కోసం ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే పెద్ద అడ్వాంటేజ్. ఇప్పటి జనరేషన్లో అప్స్కిల్లింగ్ చాలా ఇంపార్టెంట్. మనం నేర్చుకోకుంటే మన ప్లేస్ని వేరొకరు ఫిల్ చేస్తారు. ఐటీ అయినా నాన్ ఐటీ అయినా కొన్ని బేసిక్ స్కిల్స్ తప్పకుండా ఉండాలి. నాన్ ఐటీ వాళ్ళకి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్, ఎక్సెల్ షీట్ లేక గూగుల్ షీట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, సింపుల్ ఇంగ్లీష్ ఉండాలి. అదే ఐటీ వాళ్ళకి గిట్, లినక్స్, ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్, క్లౌడ్ బేసిక్స్, ఇంకా యాడ్ ఆన్గా ఏఐ టూల్స్ ఉంటే చాలా చాలా బెటర్. చిన్న కోర్సెస్ ఫ్రీగా కూడా ఉంటాయి యూట్యూబ్లో, ఫ్రీ లెర్నింగ్ వెబ్సైట్స్లో. ఒక ఇంపార్టెంట్ విషయం, ఫేక్ జాబ్స్. ఇది చాలా డేంజర్, అవాయిడ్ చేయండి. కొంతమంది డబ్బులు అడగడం స్టార్ట్ చేస్తారు, జాబ్స్ ఇప్పిస్తామని. డబ్బులు అస్సలకే ఇవ్వద్దు. జాబ్స్ అంటే ఎగ్జామ్స్ ఉంటుంది, ఇంటర్వ్యూస్ ఉంటాయి, ప్రాసెస్ ఉంటుంది, మనీ కాదు. జెన్యున్గా అప్లై చేయాలంటే లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్ వీటిలో పెయిడ్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి, ఒకసారి ట్రై చేసి చూడండి. కంపెనీ కెరీర్స్ పేజ్ని వాడండి. ప్రతిరోజు 5 to 10 జాబ్స్కి అప్లై చేయండి. ఒక కంపెనీలో అప్లై చేశాక సింపుల్ ఫాలోఅప్స్ చేస్తూ ఉండండి. స్పామ్ మెయిల్స్ కూడా చెక్ చేయండి, కొన్నిసార్లు కంపెనీ మెయిల్స్ స్పామ్లో ఉండిపోతాయి. ఇప్పుడు ఫ్రెషర్స్ చేసే కామన్ మిస్టేక్స్ గురించి మాట్లాడదాం. ఒకటే రెజ్యూమ్తో అన్ని జాబ్స్కి అప్లై చేయడం, ఓన్లీ బిగ్ కంపెనీస్ మాత్రమే చూడడం, ఇంగ్లీష్ కోసం భయపడడం, 3 to 4 days అయ్యాక కాల్స్ రాలేదని డిప్రెస్ అవ్వడం, ఇవన్నీ అవాయిడ్ చేయండి. ఇన్స్టెడ్ జాబ్కి తగ్గట్టుగా రెజ్యూమ్ ప్రిపేర్ చేయండి, కీవర్డ్స్ యాడ్ చేయండి, బేసిక్స్ని స్ట్రాంగ్ చేసుకోండి, ఇంటర్న్షిప్స్ ట్రై చేయండి, వాలంటీర్ వర్క్ కూడా యాడ్ చేయండి. ఇంటర్వ్యూస్లో ఫేక్గా మాట్లాడకండి. తెలియదు అని అంటే తెలియదు అని ఫ్రాంక్గా చెప్పేయండి. హానెస్టీ ఇంటర్వ్యూస్కి చాలా నచ్చుతుంది. జాబ్ అంటే మనీ మాత్రమే కాదు, ఎక్స్పీరియన్స్, కాన్ఫిడెన్స్, డైరెక్షన్ కూడా. సో ఫ్రెషర్స్, జాబ్ లేట్ అయినా పర్లేదు, రైట్ జాబ్ వస్తే చాలు. గుర్తుంచుకోండి, కొంచెం కొంచెం అడిషనల్ స్కిల్స్ యాడ్ చేస్తే డోర్స్ ఓపెన్ అవుతాయి. అందరికీ ఆల్ ద బెస్ట్. డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, నెక్స్ట్ వీడియోస్లో క్లారిఫై చేస్తాను. ట్రావెల్, లైఫ్, జాబ్స్ ఇంకా యూస్ఫుల్ టాపిక్స్తో మళ్ళీ వస్తాను. నచ్చితే వీడియోకి లైక్ కొట్టండి, ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.